హాయ్ వ్యూయర్స్, కాలం కలిసి రాకపోతే సమయానికి అందవలసిన సమాచారం కూడా టైంకి అందకపోవచ్చు. అది ఏప్రిల్ 14 ఆదివారం రాత్రి. చలికి దాదాపుగా గడ్డ కట్టుకుపోయే అంత ఉష్ణోగ్రత. ఆకాశం నిర్మలంగా ఉంది, సముద్రం నిశ్చలంగా ఉంది, చంద్రుడు కనపడడం లేదు. కరెక్ట్ టైంకి హెడ్ క్వార్టర్స్ నుంచి సమాచారం పంపినప్పటికీ సమాచారం అందవలసిన ప్రదేశానికి అందలేదు. ఇక అంతే, ఒక్కసారిగా సముద్రంలో అల్లకల్లోలం జరిగిపోయింది. ఎంతోమంది ప్రాణాలను మూటగట్టుకు వెళ్ళిపోయింది. ఇంతకీ నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు ఇప్పటికే అర్థమైంది కదా. ఈ టైటానిక్ యొక్క ట్రూ డాక్యుమెంటరీ గురించి తెలుసుకునే ముందు మా అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వైట్ స్టార్ లైన్ అనే సంస్థ కోసం హార్లాండ్ అండ్ వోల్ఫ్ అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన 3 అతిపెద్ద నౌకలలో ఒకటి టైటానిక్. 1912లో దానిని మొదటిసారిగా సముద్రంలో ప్రవేశపెట్టినప్పుడు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నౌక అని అన్నారు. మొదటి ప్రయాణంలోనే ఇంగ్లాండ్ నుండి అమెరికా వెళ్లే దారిలో ఏప్రిల్ 14, 1912వ తేదీన ప్రమాదవశాత్తు ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. (1517 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. దీనివలన ఇది అపకీర్తిని మూటగట్టుకోవడమే కాకుండా చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన సంఘటనలలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ నౌక నిర్మాణంలో అప్పట్లో ఉండే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన టైటానిక్ మునిగిపోవడం అసాధ్యం అని జనాలు నమ్మేవారు. అలాంటి ఎంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన ఎంతోమంది అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నా ఆ నౌక ఎలా మునిగిపోయింది? అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో, ఎందువలన ఆ నౌక మునిగిపోయిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏప్రిల్ 14 ఆదివారం. మంచు కొండల గురించి వైర్లెస్ ద్వారా సమాచారం అందుకుంటున్న నౌక కెప్టెన్ స్మిత్ నౌకను కొద్దిగా దక్షిణం వైపుకు మళ్లించమని సిబ్బందిని ఆదేశించాడట. అయితే ఆ రోజు మధ్యాహ్నం 1:45 టైటానిక్ నౌక వెళ్లే దారిలో భారీ మంచు పర్వతాలు ఉండొచ్చని అమెరికా స్టీమర్ చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తు నౌకను నియంత్రించే బ్రిడ్జ్ గదికి చేరలేదు. సాయంత్రం మొసాబా అనే నౌక నుంచి వచ్చిన హెచ్చరికలు కూడా నియంత్రణ గదికి చేరలేదు. రాత్రి 11:40 సమయంలో టైటానిక్ ఉత్తర అమెరికాకు సమీపంలో ఉండే ఒక పెద్ద ద్వీపం న్యూ ఫౌండ్ ల్యాండ్స్ వద్ద సముద్రం లోపల ఉండే పీఠభూముల్లాంటి గ్రాండ్ బ్యాంక్స్ అనే ప్రదేశంలో ప్రయాణిస్తుంది. నౌక కంటే ముందుగా దాని దారిలో ప్రయాణిస్తూ సమాచారాన్ని అందిస్తూ హెచ్చరికలు చేస్తూ వెళ్లే ఫెడరిక్ ఫ్లీట్ మరియు రెగినాల్డ్ లీ అనే 2 సముద్ర నావికులు టైటానిక్ వెళ్లే దారిలో ఎదురుగా పెద్ద పర్వతాన్ని కనుగొన్నారు. ఫ్లీట్ కుడివైపు మంచు పర్వతం ఉందని చెబుతూ బ్రిడ్జ్ గదికి వెళ్లే గంటను మోగించాడు. నౌకాధికారి ముడ్రాక్ నౌకను ఉన్నపళంగా ఎడమవైపుకు మళ్లించమని సిబ్బందిని ఆదేశించాడు. ఇంజన్ ఒక్కసారిగా ఆగిపోయి మళ్లీ తిరిగి పరిగెత్తడం ఆరంభించింది. కానీ నౌక పర్వతాన్ని ఢీకొనడం మాత్రం ఆపలేకపోయారు. అలా పర్వతాన్ని గుద్దుకోవడంతో నౌక కుడి భాగం వైపు 300 అడుగుల పొడవు మేరకు నౌక ప్రధాన భాగం రాపిడికి గురై నిర్మాణంలో వాడిన రేవెట్లను బయటపడేసింది. సముద్రపు నీరు ముందు భాగపు గదులను నింపేయడంతో వాటి తలుపులు వాటంతటవే మూసుకుపోయాయి. 4 కంపార్ట్మెంట్లు నీటితో నిండిపోయినా టైటానిక్ నీటిపై తేలగలిగి ఉండేది. కానీ అప్పటికే 5వ కంపార్ట్మెంట్ కూడా నీటితో నిండిపోవడం ప్రారంభమైంది. ఈ విధంగా మునిగిపోవడం వలన నీరు పైన ఉండే కంపార్ట్మెంట్లో కూడా తన్నుకు వచ్చింది. ప్రమాదాన్ని గుర్తించిన కెప్టెన్ స్మిత్ బ్రిడ్జ్ గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపివేయాలని ఆదేశించాడు. ఏప్రిల్ 15 అర్ధరాత్రి తరువాత
థామస్ ఆండ్రూస్ మరియు ఇతర నౌకాధికారులు టైటానిక్ నౌక యొక్క పరిస్థితిని పరీక్షించి లైఫ్ బోట్లను అందుబాటులో ఉంచారు. 5వ నెంబర్ బోట్ 2-3 నిమిషాల తర్వాత దించబడింది. టైటానిక్లో మొత్తం 1178 మందిని కాపాడగలిగే 20 లైఫ్ బోట్స్ ఉండేవి. ఇవి నౌకలోని మొత్తం సిబ్బంది మరియు ప్రయాణికులకు సరిపోకపోయినా అప్పటి బ్రిటిష్ నియమాల ప్రకారం కావలసిన దానికన్నా ఎక్కువ బోట్లున్నాయి. అప్పట్లో నౌకలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు అనే దానికన్నా నౌక ఎంత బరువుందో దాన్ని బట్టి మాత్రమే బోట్ల సంఖ్య లెక్కించేవారు. వైర్లెస్ ఆపరేటర్లైన జాన్ ఫిలిప్స్ మరియు హార్లాడ్ బ్రైట్ ప్రమాద సాంకేతికాలను నలుదిక్కలకు పంపించడం ప్రారంభించారు. కానీ ప్రమాదవశాత్తు కొంతమందినే కాపాడగలిగారు. ఆ తరువాత అవశేషాల కోసం అన్వేషణలో భాగంగా టైటానిక్ మునిగిపోయిన కొద్ది కాలానికే దాని అవశేషాలను కనుగొని వీలైతే దానిని సముద్ర గర్భం నుండి బయటకు తీసుకురావాలని ఆలోచనలు చేశారు. కానీ సెప్టెంబర్ 1, 1985 వరకు అవి ఏవి కార్యరూపం దాల్చలేదు. తర్వాత వుడ్ హాల్స్ అనే సముద్ర పరిశోధనా సంస్థకు చెందిన జీన్ లూయిస్ మైఖల్ మరియు రాబర్ట్ బలార్డ్ నేతృత్వంలో సముద్రం అడుగు భాగంలో 2 మైళ్ళ లోతులో నౌక అవశేషాలు కనుగొనడం జరిగింది. ఈ పరిశోధనలో బయటపడిన ప్రధానమైన అంశాలు నౌక 2గా విడిపోయిందని కనుగొనడం, ముందు భాగం మరియు వెనుక భాగం విడిపోయి ఒకదాన్నొకటి వ్యతిరేక దిశలో 600 మీటర్ల దూరంలో పడి ఉన్నాయి. ఈ అన్వేషణలో ముందుగా అమెరికన్ మరియు బ్రిటిష్ విచారణలో కూడా నౌక 2గా విడిపోలేదని తేల్చాయి. అంతేకాదు ఇది 2గా విడిపోయిందా లేదా అన్న విషయాలపై విభిన్న కథనాలు వినిపించేవి. భారతదేశం నుండి వెళ్ళి అమెరికాలో స్థిరపడిన ఒక గుంటూరుకి చెందిన కుటుంబము టైటానిక్లో ప్రయాణించింది. వీరు గుంటూరు నుండి అమెరికాకు తిరిగి వెళుతూ ఇంగ్లాండ్లోని టైటానిక్ ఎక్కారు. అయితే ఈ దుర్ఘటనలో వీరు రక్షింపబడ్డారు. టైటానిక్లో ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి తరగతి ప్రయాణికులు 324 మంది, అందులో బయటపడ్డవారు 201 మంది. రెండవ తరగతి ప్రయాణికులు 277 మంది, అందులో బయటపడిన వారు 118 మంది. ఇక మూడవ తరగతి ప్రయాణికులు 708 మంది, అందులో బయటపడ్డవారు కేవలం 181 మంది. సిబ్బంది 885 మంది, అయితే అందులో బయటపడ్డవారు 212 మంది. మీరిక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. మూడవ తరగతి ప్రయాణికులు 708 మంది, అందులో బయటపడ్డవారు మాత్రం 181 మంది. అప్పటి కాలంలో కూడా డబ్బుకున్న వాల్యూ ఏంటో చూసారా? మొదటి తరగతి రెండవ తరగతి వాళ్ళతో పోలిస్తే మూడవ తరగతి వాళ్ళు మాత్రమే అంత తక్కువ మంది బయటపడ్డారు. కాలం మారినా ఈ వ్యత్యాసాలు మాత్రం ఇంకా మారటం లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో మొట్టమొదటిసారిగా అతను 1 ఇంచ్ పంచ్ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అసలు ఏంటి ఈ 1 ఇంచ్ పంచ్ అనుకుంటున్నారా? ఆబ్జెక్ట్ని